శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉండి నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు మనం 16th జూలై నుండి 31st జూలై 2025 15 రోజులు, జూలై 15 రోజులు ఎలా ఉండబోతుంది 12 రాశులకి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. అందుకే దానికంటే ముందర ఏంటంటే, నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. 7075389589 అండి నా సెల్ నెంబరు. 7075389589. సరే అండి, మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. నేనే మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఒకవేళ షూటింగ్స్లో ఉన్న జాతకాలు చెప్తున్నా కూడా మీకు అసౌకర్యం కలగకుండా ఉండడం కోసము వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. నేను వేరే వాళ్ళు చెప్పడం కానీ ఇది కానీ ఏం లేవు. అంతేకాకుండా నేను మధ్య యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నప్పుడు ఆది ఆస్ట్రాలజీ అని ఒకటి పెట్టారు వేరే వాళ్ళు ఎవరో. అది మాకు సంబంధమే లేదండి. నా ఆది ఆస్ట్రాలజీలోనే ఏ అంటే ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుందండి. దాన్ని చూసే మీరు నాకు ఫోన్ చేయొచ్చు అనమాట. వేరే వాళ్ళు నా పెట్టుకుంటా ఉన్న వేరే వాళ్ళ నెంబర్లు మార్చేసుకుని నేను చూస్తున్నాను. అదేమీ లేదు, ఎవరు చేయరు. నా నెంబరే ఉంటుంది, నేను ఎవరికి ఇవ్వట్లేదు. కొద్దిగా గుర్తుపెట్టుకోండి. సరేనండి, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం కన్యారాశి వారికి ఈ 15 రోజులు కూడా బాగుందండి. యాక్చువల్గా ఒక పాయింట్ చదివానండి నేను ఒక చోటగా చాలా కాలం క్రితం చదివాను. కన్యారాశి వాళ్ళకి కానీ కన్యా లగ్నం ఉన్నవారికి కానీ కుజుడు 12వ భావంలో ఉంటే మంచే చేస్తాడు తప్ప చెడు చేయడు. చూసారా, ఇప్పుడు కుజుడు 12వ భావంలో ఉంటే వాళ్ళకి మనం ఏమంటారు కుజు దోషము అది ఇది అంటాం కదా, అది కాదు. 12వ భావంలో కన్యారాశి వారికి సింహరాశిలో ఉంటే 12వ భావం అవుతుంది. వాళ్ళకి కుజుడు మంచి చేస్తాడు అనేది శాస్త్రం, నేను ఖచ్చితంగా చెప్పగలను. పైగా కుజు ప్రభావం వలన మీ రాశిలోనే కుజుడు 29వ తారీఖు వచ్చేస్తాడండి. శనీశ్వరుడు యొక్క దృష్టి ఉంటుంది. ఫేస్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. దెబ్బలు తగులుతాయి ఉంటాయి. ఫేస్కి సంబంధించిన వాటికి దెబ్బలు తగలడమో, అదే మొత్తం శరీరానికి సంబంధించిన ఏంటంటే మొత్తం లగ్నం అంటే మొత్తం కాబట్టి మీ శరీరంలో ఒక చోట ఎక్కడో చోట దెబ్బలు తగలడానికి అవకాశము, కానీ పాదాలకు సంబంధించిన వ్యవహారాలు దెబ్బలు తగలడానికి పడిపోతే దెబ్బలు తగులుతాయి పాదాలకి వేళ్ళకి అవకాశంగానే ఉంది. కొద్దిగా చికాకులు, కోపాలు, మనస్తాపాలు ఇవి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఎందుకంటే కుజుడు వక్రగతిలో ఉండడమే కాకుండా శని వక్రగతిలో ఉండడమే కాకుండా కుజుడు కూడా మీ రాశిలో ఉండడానికి కారణం. ఏదైనా ఫైనాన్షియల్గా ఎప్పుడు కూడా ఇబ్బంది పడరండి. అదే సౌఖ్యం ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ధనప్రాప్తి కలిగి తీరుతుంది. పుత్ర సంతాన యోగ్యత కలిగి ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు ధనానికి ఇబ్బంది పడకుండా భోజనానికి కూడా అస్సలు ఇబ్బంది పడరండి. ఎక్కడున్నా సరే ప్రేమతో కూడినటువంటి భోజనము మీకు దక్కి తీరుతుంది, అందులో సందేహమే లేదు. ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. చదువులో కూడా మీరు బాగా రాణిస్తారు. 4th భావం కూడా గురుదృష్టి ఉండడం వల్ల అద్భుతమైనటువంటి యోగమే. 26వ తారీఖు నుంచి శుక్రుడు కూడా మీకు బ్రహ్మాండంగా ఉన్నాడు. సరే పక్క పెడితే ముఖ్యంగా మీ 4th భావానికి బాగుండడం వల్ల శుక్రుడు దృష్టి ఉండడం వల్ల సంగీతంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్ అవుతారండి. అయితే మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు సరే, గాన కోకిల కొంతమంది పాటలు పాడేవాళ్ళు, వాళ్ళకి చాలా బాగుంటుందంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది అనమాట. మీరు ఎక్కడున్నా సరే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీ తల్లిగారి యొక్క ప్రేమ అభిమానాలు ఎక్కువ. అంతేకాకుండా మీకు ల్యాండ్స్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. భూములు, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. రైతులకు కూడా సకాలంలో డబ్బులు చేతికి అందుతుందండి. అంతేకాకుండా మీ రాహు అన్నాడు జరా, ఆయన ఒక్కడు మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతున్నాడు. పై గురుదృష్టి ఉంది. 6వ భావంలో రాహు రోగాలని దూరంగా పెట్టేస్తాడు. శత్రువుల్ని దగ్గర రాకుండా కాపాడుతాడు. శత్రువు మీద విజయం సాధిస్తారు మీరు. ఎటువంటి శత్రువు ఉన్నా సరే మీ మీద ఏదో అపవాదాలు చేసి మిమ్మల్ని ఏదో చేద్దాం అనుకుంటే వాళ్ళే డౌన్ అయిపోతారు. రాహు అంత పవర్ మీకు. అంతేకాకుండా భూములు, వాహనాలు, గృహాలు కష్టపడి పనిచేస్తే సక్సెస్ ఇవ్వడము అన్నీ కూడా రాహు వల్లనే కలుగుతుందండి. ఆయన పైగా వాయుతత్వ రాశిలో కుంభరాశిలో ఉన్నాడు మాత్రం మర్చిపోకూడదు. గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడానికి కానీ అయితే రాజకీయ రంగంలో పదవులు ఇవ్వడానికి కానీ రాహు అనుకూలవంతంగా ఉంటాడు.
కానీ సప్తమ స్థానంలో శనీశ్వరుడు తప్పు. సప్తమ స్థానం శనీశ్వరుడు కుజ దృష్టి ఉంది. అంటే నీటి గండం ఉండడానికి మీకు కానీ మీ భార్య గారికి కానీ మీ భర్త గారికి కానీ నీటి గండం ఉంది. అంతేకాకుండా మీరు భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం స్లో అయిపోతుంటుంది. ఓ పట్టాన భార్యాభర్తలు కలవరంటే దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రేమ పెళ్ళిళ్ళు కానీ లేదా మామూలు వివాహాలు కానీ ఈ కాంబినేషన్స్ వల్ల జరగవు, చాలా లేట్ అయిపోతాయి. ఏదైనా శుక్రుడు భాగ్యస్థానంలో శుక్రుడు ధనప్రాప్తిని బాగా కలిగిస్తున్నాడంటే వాహనాలు, గృహాలు, మంచి మంచి బట్టలు, అదృష్టము, పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా శుక్రుడు వలన బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకో, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకో, కళారంగంలో ఉన్న వాళ్ళకో చాలా బాగుంటుంది. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తున్నారు. ఈ వ్యాపార అభివృద్ధి, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నారు, బాగా లాభాలు వస్తాయి. శనీశ్వరుడు చూస్తాడు కాబట్టి స్లో అయిపోతూ ఉంటుంది. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవన్నీ ఉంటాయి. తీర్థయాత్రలు మాత్రం బాగా చేస్తారండి. ఏదేమైనా గురు శుక్రులు దశమంలో ఉండడం చాలా బాగుంది. 9th హౌస్ లార్డ్ మిత్రక్షేత్రంలో శుక్రుడు 26 తరగతి చూస్తున్నాడు, చాలా బలంగా బ్రహ్మాండంగా ఉన్నాడు. నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుందండి. ముఖ్యంగా దశమంలో గురుడు ఉన్నాడంటే వేదశాస్త్రాలకి ఉన్నటువంటి పండితులకి, అలాగే ఆగమ శాస్త్రంలో ఉన్నటువంటి పండితులకి, వాళ్ళకి డబ్బుల విషయంలో ఏమాత్రం ఉండదు, ఇబ్బంది ఉండదు, ధనప్రాప్తి కలుగుతుంది. నేమ్ అండ్ ఫేమ్ బాగా ఎక్కువ ఉంటుందండి మీకు. చాలా అద్భుతంగా ఉంది. పైగా బ్యాంకింగ్ రంగంలో కానీ, విద్యా సంస్థల్లో కానీ, ఆడిటర్స్గా కానీ, డాక్టర్స్గా కానీ, డాక్టర్స్ కూడా చెప్తాం. రఘుబుద్ధులు 11 భావంలో ఉన్నారుగా, సరే ఆడిటర్స్, అంతేకాకుండా అడ్వకేట్స్, వాళ్ళందరికీ మంచి ధనప్రాప్తి కలుగుతుందండి. ఏదైనా రవి 16వ తారీఖు నుంచి వస్తాడండి మీ కర్కాటక రాశిలోకి. వస్తే రవి బుధులు కర్కాటక రాశిలో ఉండడం వలన డాక్టర్స్కి చాలా చాలా బాగుంటుంది. ధనాదాయం పెరిగిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళు ప్రమోషన్స్ రావడము, వాళ్ళని టాలెంట్ని మెచ్చుకొని వాళ్ళకి ఉన్నతమైన పదవులు ఇవ్వడము చాలా అద్భుతంగా ఉందండి. మంచి జరుగుతుంది తప్ప చెడు జరుగుతుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటారు వాళ్ళకి, ఆడిటర్స్కి, సిఎంఈ అంటాం కదా, వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుందండి. అదే కుజ కేతువులు సింహంలో ఖచ్చితంగా కరెక్ట్, మంచిగా చేస్తారు తప్ప చెడు చేయరు. కాకపోతే అంటే కుజుడు మీకు దూర ప్రయాణాలు ఇవ్వడము, చిన్న చిన్న రోడ్డు మీద పడిపోతూ ఉండడము, లేకపోతే వాహనాల వల్ల ఇబ్బంది కలగడము చేస్తుంటాడు తప్ప 12వ భావంలో ఉన్న కుజుడు మంచి చేస్తాడు అని నేను చోట చదివానండి. అది నిజం కూడా. బుక్స్లో మనం చదువుతుంటాం కదండి. అప్పుడు 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం బుక్స్ చదువుతుంటాం కదా. సరే అవన్నీ పక్క పెడదామండి. ముఖ్యంగా నేను నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను. నేను చెప్పేవన్నీ కూడా జనరల్గా ఎక్కడో ఒకటి చదివినవి నేను గుర్తుపెట్టుకుని చెప్తాను. సరే ఏమైనా పక్క పెడతారంటే శనీశ్వరుడికి కుజ దృష్టి ఉండడము, కుజుడికి శని దృష్టి ఉండడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీకు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామిని మోపిదేవిలో ప్రతిష్ఠ చేయాలి, నాగప్రతిష్ఠ చేయడం వలన మీకు చాలా మంచి జరుగుతుందండి. అంతేకాకుండా శనీశ్వరుడు దోషం పోవాలంటే మీకు తెలియదు ఏం లేదు. శనీశ్వరుడికి విపరీతంగా ఆయన పూజలు చేయడం వల్ల, మందపల్లిలో కూడా ఆయన శనీశ్వర స్వామికి మన వీళ్ళందరికీ జపాలు కానీ పూజలు కానీ చేసుకోవడం వల్ల దోషం తగ్గుతుంది. ఇప్పుడు మనం 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి పరిహారాలు, పరిష్కారాలు, రెమెడీస్ ఉంటాయి తెలుసుకుందామండి. ముఖ్యంగా శని కుజుల వలన చాలా ప్రమాదాలు జరగబోతున్నాయి. అన్ని రాశుల వారికి బ్లడ్ కనపడము, యాక్సిడెంట్ జరగడము, నీటి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళకి జరిగిపోతుందా, ప్రతి వాళ్ళకి ప్రాణం పోతుందా ఏం కాదు. కొంతమందికి అలా అవకాశాలు ఉన్నాయండి. శనీశ్వరుడు మంచివాడు అంటే మంచిగా లేడు, వక్రగతిగా ఉన్నాడు. కొంతమందికి మాత్రం కొన్ని రాశులు మాత్రం మంచి చేస్తున్నాడు ఆయన. కానీ ఏదేమైనా అందరికీ చెప్పాల్సిన సూచన చెప్పదగ్గ సూచన ఏంటంటే శనీశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆయన పూజించడము, తైలాభిషేకం చేయించుకోవడము, ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడము, అలాగే గాయత్రి మంత్ర సిద్ధి అవి చేసుకుంటుంటే చాలా బాగుంటుందండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన, అలాగే స్వామివారి కళ్యాణం చేయించుకోవడం వలన, వీలుంటే మోపిదేవిలో కానీ మీకు ఉన్న ఇష్టమైన చోట నాగప్రతిష్ఠ చేయించుకోవడం వలన, అయితే ఒకసారి జపం చేసుకోవడం వలన, కుజశనులు కాంబినేషన్ చిన్న చిన్న పూజలు చేయించుకోవడం వలన దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా ఈ నెల 17వ తారీఖు నుంచి దక్షిణాయన పుణ్యకాలం అని వస్తుందండి. ఆ రోజు చేసే జపాలు, దానాలు, తర్పణాలు, అలాగే స్నానాలు ఇవన్నీ అద్భుతమైన ఫలితాలు ఇచ్చి తీరుతాయంటే సందేహం లేదు. దక్షిణాయన పుణ్యకాలం రోజు, అంటే దక్షిణాయనం అంటే అర్థం ఏంటయ్యా అంటే సూర్యభగవానుడు 17 తరగతి 16 కూడా అవ్వచ్చు అనుకోండి. సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి రావడమే
దక్షిణాయన పుణ్యకాలము అంటాం. అంటే దక్షిణాయనం అంటే ఏంటంటే జూలై నుంచి డిసెంబర్ వరకు కూడా, డిసెంబర్ జనవరి వరకు కూడా ఉంటుందండి. ఆ కాలంలో రాత్రి ఎక్కువ ఉండడం, పగలు తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మంచి మంచి శుభకార్యాలు కూడా చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఏదేమైనా దక్షిణాయన పుణ్యకాలంలో శుభాలు జరగడానికి అవకాశం ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో అద్భుతంగా ఉంటుంది. దక్షిణ పుణ్యకాలం వచ్చిందంటే కొద్దిగా రాత్రిపూట ఎక్కువ ఉంటుంది అనమాట. ఏదేమైనా ఆ రోజుని చేసే పూజలు చాలా అద్భుతం అండి. అంతేకాకుండా మాస శివరాత్రి కూడా వస్తుంది 23వ తారీఖుని. 23వ తారీఖుని మాస శివరాత్రి పూట శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన, అలాగే సాయంత్రం పూట ఆయనకి శివుడు అభిషేకాలు చేయించడం వలన, మల్లెపూలతో పూజించడం వలన, అలాగే 29వ తారీఖు నాగపంచమి వస్తుందండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు చేసుకోవడం వల్ల, 30వ తారీఖు సూర్య పూజ, సూర్య భగవాన్ ఆరాధించడం వల్ల, అంటే మీకు ఏ విధంగా పూజలు చేసుకుంటే ఆ విధంగా మనస్ఫూర్తిగా, ప్రేమగా, మనస్ఫూర్తిగా, డెడికేటెడ్గా పూజలు చేసుకోవడం వల్ల, మీకు ఇష్టమైన దేవుని పూజించడం వల్ల, అమ్మవారిని పూజించడం వల్ల, నిత్య సంతోషం అమ్మవారిని పూజించడం వల్ల కూడా మీకు మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.